ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక శోభ దేదీప్యమానంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠం, మంచిర్యాల జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, బాసరలోని చదువులమ్మ క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. ఆదిలాబాద్లోని ప్రసిద్ధ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించే కాగడ హారతి మహారాష్ట్రలోని పండరీపురం సాంప్రదాయాలకు అనుగుణంగా సాగుతోంది. అక్కడి వేడుకలపై మా ప్రతినిధి మణికేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక శోభ వైభవోపేతంగా సాగుతుంది. ప్రతి మందిరము దీపకాంతులతో వెలుగులినుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలో 400 సంవత్సరాలుగా కాగడారతి వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. మహారాష్ట్రలోని పండరీపురంలో ఎలాగైతే కాగడారతి నిర్వహిస్తారో దానికి పోలిన విధంగానే ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలో కాగడారతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగడారతి అంటే తెల్లని వస్త్రాన్ని, అంటే కొత్త వస్త్రాన్ని తీసుకొని రాత్రంతా నెయ్యిలో నానబెట్టి ఉదయం ఒక వత్తిని 2 మొనలని కలిపి ఒకటే వైపు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఆ 2 మొనలను ఒకే వైపు చేసిన తర్వాత వెలిగించి స్వామివారిని నిధుల లేపడం, అంటే ఒక మొనని మరో మొన అంటే ఆత్మని పరమాత్మలో లీనం చేసి నీ అజ్ఞానం అనే చీకటి తొలగించేందుకు విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించడానికి భగవంతుని స్మరణ చేయాలనే సూచన ఇందులో కనిపిస్తుంది. దీన్ని చెప్పడానికి కాదు, వ్యక్తిగతంగా సహా ఆచరిస్తేనే ముక్తి లభిస్తుందనే భావన ఉంటుంది. ఇది 400 సంవత్సరాలుగా ఉన్న ఈ చరిత్ర ఇప్పటికీ కొనసాగుతుంది. పక్కనున్న మంగమఠము, అట్లాగే ప్రసిద్ధ జైన దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంకి వచ్చే గూడెం సత్యనారాయణలో కూడా అంగరంగ వైభవంగా కార్తీక శోభ కనిపిస్తుంది. ఇక దక్షిణ భారతానికే చదువులను ప్రసాదించే చదువుల ముఖ్య బాసర్లు కూడా అమ్మవారి వేడుకల నిర్వహణ దేదీప్యమానంగా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర పక్కన ఉండడంతో అక్కడి సంస్కృతి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి మందిరంలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు భక్తి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల రోజుల పండుగ ఒక ఎత్తు అయితే ఇవాళ నిర్వహించే పండుగ మరొక ఎత్తుగా ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.